హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్ష వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో చాలా టేస్టీ పచ్చడి అండి, పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ పచ్చడి రైస్లోకి అలాగే చపాతీలోకి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను 2 కప్స్ వరకు పుదీనా తీసుకున్నాను ఫ్రెండ్స్. పుదీనా ఆకులను తీసుకున్నాను. ఇవి వాష్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఒక కళాయి తీసుకొని అది హీట్ అయిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకున్నాను. తెల్ల నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత మరో కళాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అందులో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మీరు అన్నీ ఒకేసారి అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే వేరువేరుగా డివైడ్ చేసి వేయించుకుంటున్నాను. లిడ్ పెట్టేసి 5 నిమిషాల తర్వాత చూసుకుంటే చూడండి, మనకి పచ్చిమిర్చి అనేది చక్కగా మగ్గాయి కదా. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు వచ్చేసి అదే ఆయిల్లో మనం 2 కప్స్ వరకు పుదీనా తీసుకున్నాం కదా, ఆ 2 కప్స్ పుదీనా ఇందులోకి వేసుకున్నాము. వేసుకొని పుదీనాను కూడా చక్కగా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. మన ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఆకు అనేది చక్కగా మగ్గిపోతుంది. చూడండి, ఈ విధంగా గిన్నెలోకి తీసుకున్నాను ఫ్రై అయిన తర్వాత. ఇప్పుడు వచ్చేసి అదే ఆయిల్లో నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు 3 తీసుకున్నాను ఫ్రెండ్స్. అవి కూడా ఇందులోనే వేసుకొని అలాగే చింతపండు కూడా ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని తర్వాత ఉప్పు కూడా కొంచెం వేసుకున్నట్లయితే మనకి తొందరగా టమాటా అనేది ఉడికిపోతుంది కాబట్టి ఇలా ఉడికించుకున్నాను. ఇప్పుడంతా ఉడికిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్లో నేను చూపించిన విధంగా నువ్వులు అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు వేయించిన శనగిత్తనాలు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముందుగా పచ్చిమిర్చి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అందులోనే నేను పచ్చడి కదా, సో నేను కల్లుప్పు అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే చిన్నులపాయలు కూడా పొట్టు తీసుకొని ఒక 10 రెమ్మల వరకు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఒకసారి. ఎందుకంటే మొత్తం ఒకసారి వేసుకున్నట్లయితే మనకి మెత్తగా పేస్ట్ లాగా సిద్ధమవుతుంది. సో అలా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉండేటట్టుగా నేను వేరువేరుగా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా అలాగే టమాటా పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఎంతో చక్కగా మనకి పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మీకు ఉప్పు అలా ఏమన్నా సరిపోలేదు అంటే ఇందులో వేసుకొని మరోసారి కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనకి ఎంతో టేస్టీ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. పోపుకి కళాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. అందులోనే పోపు దినుసులు వేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే చిన్నుల్లిపాయలు కూడా మనము రెబ్బలు 4-5 తీసుకొని కచ్చా పచ్చగా దంచుకొని వేసుకుంటే మన ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడి మీద వేసుకోవాలి పోపు అనేది. సో మనకి ఎంతో టేస్ట్ పచ్చడి రెడీ అయిపోయింది. ప్లీజ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.